రాబో 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక ఉత్తీర్ణత శాతం పెంచడానికి వనపర్తి జిల్లా విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేస్తుంది. ప్రతి తరగతిలో ప్రతి సబ్జెక్టులో 100% రిజల్ట్ సాధించడం కోసం ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 గంటల పాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ ప్రతి విద్యార్థి లోపల ఉత్తీర్ణ సాధించడం కోసం కీలక ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి జిల్లా విద్యాశాఖ అబ్దుల్ గని గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే 10వ తరగతి రాబో ఎగ్జామ్స్లో పిల్లల యొక్క ఉత్తీర్ణత శాతం కోసం 100% రావడం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది విద్యాశాఖ? ఇక్కడ ఏం చెప్తారు? గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేయని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అదే మేము ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము. అదే మాదిరిగా మేము 100% రిజల్ట్ రావడానికి ప్రయత్నం చేస్తున్నాము. దాని కొరకు మన డిసిబి సెక్రటరీ ద్వారా కూడా యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నాం, ప్రిపేర్ చేసి ప్రతి ఒక్క స్కూల్స్కి కూడా కమ్యూనికేట్ చేశారు. ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారం పిల్లలకు గ్రేడింగ్ చేసుకొని పూర్ స్టూడెంట్స్, మిడిల్ క్లాస్, యావరేజ్ స్టూడెంట్స్ అండ్ మంచి స్టడీస్ ఉన్నాయి, మంచి చదువుతున్న పిల్లలు యావరేజ్ చేసుకొని మనము పిల్లల మీద దృష్టి పెట్టి 100% రిజల్ట్ రావడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ సిలబస్ మనకు 10th జనవరి వరకు కంప్లీట్ కావాల్సి ఉంది. దాని తర్వాత రివిజన్స్ చేసుకోవాల్సి ఉంది. దాంట్లోన స్లిప్ టెస్ట్లు, వీక్లీ టెస్ట్లు, మళ్ళా ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్కి మన కండక్ట్ చేసుకొని ప్రాక్టీస్ చేయమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాని తర్వాత 14th మార్చి నుంచి ఈ ఎగ్జామ్స్, యాన్యువల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. దాంట్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేసి మంచి రిజల్ట్ తీసుకురావడానికి 100% ట్రై చేస్తాం సార్. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఎన్ని ఉన్నాయి? దాంట్లో ఎంతమంది విద్యార్థులు ఇప్పుడు 10th క్లాస్కి వచ్చారు? వాళ్ళ శాతం ఎలా ఉంటుంది? 97 జిల్లా పరిషత్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. దాంట్లో బాయ్స్ అండ్ గర్ల్స్ కలిపి 3409 స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళు అందరూ ఈ 10th క్లాస్ యాన్యువల్ ఎగ్జామినేషన్లో అపియర్ అవుతారు. అపియర్ అయిన తర్వాత మనకు మేమైతే 100% రిజల్ట్ రావడానికి చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. 100% సక్సెస్ఫుల్ అవుతాం. థ్యాంక్ యూ. అంటే స్కూళ్ళల్లో ఉన్నటువంటి బాలికలు కావచ్చు, బాలురు కావచ్చు, ఉన్నటువంటి దాంట్లో ప్రతి సబ్జెక్ట్లో 100% రిజల్ట్ తీసుకురావడం కోసం ఏమైనా ప్రత్యేకంగా తరగతులు ఏమైనా నిర్వహిస్తున్నారా? వాళ్ళ కోసం స్పెషలైజేషన్ క్లాసెస్ ఏమైనా కండక్ట్ చేస్తున్నారా? లాస్ట్ ఇయర్ మా దగ్గర రిజల్ట్, మన 10th క్లాస్ రిజల్ట్ వచ్చిన తర్వాత మ్యాథ్స్ సబ్జెక్టులో దాదాపు 600 స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యిండు. దాని తర్వాత మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అదే డాటా తీసుకొని ఈ సంవత్సరం 9th క్లాస్ల నుంచి పాస్ అయిన 10th క్లాస్లో వచ్చిన పిల్లలు డాటా తీసుకొని వాళ్ళది ఒక టెస్ట్ కండక్ట్ చేసి వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసుకొని వాళ్ళకు బేసిక్ మ్యాథ్స్ గురించి బ్రీఫ్గా మన ఎగ్జామ్స్లో ఎలా క్వశ్చన్స్ వస్తాయి దాని ప్రకారం వాళ్ళకు చెప్పుకుంటా వాళ్ళకు పుషప్ చేశారు. నా అందాజ ప్రకారం ఈ సంవత్సరం కూడా మంచిగా రిజల్ట్ 100% రావడానికి మనం ప్రయత్నం చేస్తాం తప్పకుండా. అంటే విద్యార్థుల లోపల ఉన్నటువంటి ఆ సృజనాత్మకత స్కిల్స్ని బయటికి తీయడానికి అటు బాలికల లోపల, బాలుర లోపల ఉన్నటువంటి ఈసారి రిజల్ట్ ఎట్లా ఉండబోతుంది? బేసిక్గా అంటే ఏ సబ్జెక్టు వీక్గా మీరు విద్యాశాఖ నుంచి గుర్తించారు పిల్లల లోపల? ఇప్పుడైతే మేమైతే ప్రతి ఒక్క స్కూల్స్కి విజిట్ చేసినప్పుడు అన్ని సబ్జెక్ట్స్ ఓకేనే కనబడింది. కానీ కొన్ని జగాలను కొంచెం ఇంగ్లీషా లేకుంటే మ్యాథ్స్లో మళ్ళీ కనబడలే మాకు. కానీ మేము దాని మీద కూడా దృష్టి పెట్టుకుంటా ప్రయత్నం చేస్తున్నాం 100%.
ఇది అంటే వనపర్తి విద్యాశాఖ నుంచి కూడా ప్రతి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి ఈసారి 10వ తరగతి విద్యార్థులందరినీ కూడా 100కు 100% రిజల్ట్ తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ దిశగా కూడా కీలక ఆదేశాలు కూడా జారీ చేశాం జిల్లా కలెక్టర్ యొక్క ఆధ్వర్యంలో అని చెప్తున్నారు. మరోవైపు కూడా 10వ తరగతి యొక్క విద్యార్థులకి ముఖ్యంగా బేసిక్ మ్యాథ్స్ ఏదవుతుందో మ్యాథ్స్లో ముఖ్యంగా డల్గా ఉంటున్నారో విద్యార్థులందరూ వాళ్ళపైన కూడా స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేసి కూడా వాళ్ళకి ఉదయము సాయంత్రము 2 గంటల పాటు కూడా స్పెషల్ క్లాసెస్ అంటూ పేరుతో నిర్వహించి వాళ్ళని 100% రిజల్ట్ తీసుకొచ్చే విధంగా వాళ్ళ లోపల ఉన్నటువంటి సృజనాత్మకత ఉన్నటువంటి స్కిల్స్ ఏవైతున్నాయో వాటిని బయటికి తీసే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్న విద్యాశాఖ నుంచి అని చెప్తున్నారు. మరోవైపు కూడా ఉమ్మడి ఉన్నటువంటి వనపర్తి జిల్లా వ్యాప్తంగా కూడా విద్యాశాఖలో ఏవైతున్నాయో అలాంటి కీలక ఆదేశాలు జారీ చేస్తూ రాబోయే రోజుల్లో కూడా 10వ తరగతిలో వనపర్తి జిల్లా టాప్గా ఉండేటట్టుగా ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి జిల్లా విద్యాశాఖ అబ్దుల్ గని గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, వనపర్తి జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.